వర్షం కురుస్తున్న ఒక అర్ధరాత్రి నగరానికి దూరంగా ఉన్న వెంకటాపురం అనే చిన్న గ్రామంలో 20 ఏళ్లుగా మూసి ఉన్న ఒక పాత బంగ్లా ఉంది. ఆ ఇంటి గురించి గ్రామస్తులు ఒకటే చెప్తారు. రాత్రి 12 దాటిన తరువాత ఆ ఇంట్లో ఎవరు అడుగుల శబ్దం వినిపించినా వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ జర్నలిస్ట్ అర్జున్ ఆ మాటలు మూఢనమ్మకాలుగా కనిపించాయి. ఒకరోజు అతనికి ఒక ఇంటి గురించి ఒక పాత ఫోటో వచ్చింది. ఫోటో వెనక ఒక కావ్యం మాత్రమే ఉంది. ఆమె చనిపోలేదు, ఆమెను చంపారు. ఆ మాట అర్జున్కు ఆ ఇంటి వైపు లాక్కెళ్ళింది. మొదటి రాత్రి 11:47కి అర్జున్ బంగ్లా దగ్గరికి చేరుకున్నాడు. తలుపు తాళం వేసి ఉంది. అతను తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళతాడు. ఇల్లు మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉంది. గోడలపై పాత కుటుంబ ఫోటోలు వేలాడుతున్నాయి. అతని టార్చ్ ఒక ఫోటోపై పడింది. అందులో ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆమె పేరు మాధవి. అర్జున్ ఫోటోను దగ్గరగా చూశాడు. అప్పుడే టక్ 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 పై అంతస్తు నుంచి ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎవరున్నారు? సమాధానం లేదు. అతను నెమ్మదిగా మెట్లు ఎక్కాడు. పైకి వెళ్ళగానే ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అతను తలుపును తోశాడు. లోపల ఎవరూ లేరు. కానీ గోడలపై ఎర్రటి అక్షరాలతో ఇలా రాసి ఉంది: నన్ను నమ్మకు, రెండో రహస్యం. అర్జున్ ఆ గదిని వెతుకుతుండగా నేల కింద ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది. దానిలో కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాల్లో మాధవి తన తల్లికి రాసిన చివరి లేఖ ఉంది. అందులో, అమ్మా, నాన్న చనిపోలేదు, ఆయనను ఎవరో చంపారు. ఈ ఇంట్లోనే నిజం దాగి ఉంది. అర్జున్ షాక్ అయ్యాడు. అప్పుడే అతని కెమెరా ఆన్ అయింది. అతను ఆన్ చెయ్యలేదు. కెమెరా స్క్రీన్లో మాత్రం అతని వెనుక ఒక అమ్మాయి నిలబడి ఉంది. తెల్లని దుస్తులు, తడిచిన జుట్టు, ముఖం కనిపించదు. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కెమెరాని మళ్ళీ చూశాడు. ఆ అమ్మాయి ఇంకా స్క్రీన్లోనే ఉంది. ఈసారి ఆమె నెమ్మదిగా చేయి పైకెత్తి పై అంతస్తు చివరి గదిని చూపించింది. చివరి గది. అర్జున్ అక్కడికి వెళ్తాడు. తలుపు తెరవగానే గదిలో ఒక పాత అద్దం కనిపించింది. అద్దంలో అర్జున్ కనిపిస్తున్నాడు. కానీ అతని వెనుక మాధవి నిలబడి ఉంది. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. ఆమె పెదవులు కదిలాయి. గోడ. అర్జున్ వెంటనే గోడను పరిశీలించాడు. ఒక ఇటుక కదులుతున్నట్లుగా కనిపించింది. దాన్ని తీసినప్పుడు లోపల ఒక చిన్న గది బయటపడింది. అందులో ఒక పాత టేప్ రికార్డు ఉంది. అర్జున్ టేప్ ప్లే చేశాడు. ఒక పురుషుడు గొంతు వినిపించింది. మాధవి నిజం తెలుసుకుంది. ఆమెని రాత్రే ఆపాలి. అర్జున్ షాక్ అయ్యాడు. ఆ గొంతు ఎవరిదో అతనికి అర్థమయ్యింది. అది గ్రామ సర్పంచి రఘునాథ్ గొంతు. 20 ఏళ్లుగా మాధవి కనిపించకుండా పోయిన రాత్రి రఘునాథ్ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. నిజం బయటపడింది. అర్జున్ వెంటనే పోలీసులను సమాచారం ఇచ్చాడు. పోలీసులు
ఇంటిని తవ్వగా నేల కింద మాధవి తండ్రి అస్థిపంజరం బయటపడింది. అసలు నిజం ఏమిటంటే మాధవి తండ్రి గ్రామంలోని భూముల అక్రమ వ్యవహారాన్ని బయట పెట్టబోతున్నాడు. రఘునాథ్ అతన్ని హత్య చేశాడు. మాధవి హత్యను చూసింది. ఆమెను కూడా చంపాలని ప్రయత్నించాడు. కానీ మాధవి తప్పించుకుని ఆ బంగ్లాలో దాక్కుంది. అక్కడే ఆమె చివరి లేఖలు రాసింది. ఆ తర్వాత ఆమె ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ కథ అక్కడితో ముగియలేదు. అర్జున్ బంగ్లాలో నుంచి బయటికి వస్తుండగా అతని కెమెరా ఒక్కసారిగా ఆన్ అయ్యింది. రికార్డింగ్లో అదే బంగ్లా మెట్లపై మాధవి నిలబడి ఉంది. ఆమె అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. తర్వాత కెమెరా స్క్రీన్పై ఒక కావ్యం కనిపించింది. నాన్నకు న్యాయం జరిగింది. కానీ నన్నెవరు చంపారో ఇంకా తెలుసుకోలేదు. అర్జున్ గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే మాధవి తండ్రి చంపింది రఘునాథ్. కానీ మాధవిని చంపింది ఎవరు? ఆ రాత్రి 12 గంటలకు బంగ్లాలో పై అంతస్తులో మళ్ళీ టక్ 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 అనే శబ్దం వినిపించింది. అక్కడితో కథ ముగిసిందా? కానీ మాధవి రహస్యం ఇంకా మిగిలే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే